శ్రీమహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము కర్మయోగం. యుద్ధం చేసి బంధుమిత్రులను చంపటం పాపం కాదా అని అర్జున్ని ప్రశ్న సరైనదేనని మనకు అనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణ భగవానుడు దీనికి వేరే విధానంలో సమాధానం చెప్పాడు. ప్రాపంచిక దృష్టికోణం నుండి ఒక క్రియ తప్పుగా, క్రూరంగా అనిపించవచ్చు. అనిపించినంత మాత్రాన అది పాపాచరణం అయి ఉండాలని ఏమీ లేదు. ప్రపంచానికి శ్రేయస్సును చేకూర్చేందుకు కొన్ని క్రూర కర్మలు చేయబడిన సందర్భాలు ఉండవచ్చు. అట్టి స్థితిలో అందులో పాపం లేదు. ఇది భగవంతుడిచ్చిన సమాధానం. మరి అటువంటప్పుడు ఏది పుణ్యం, ఏది పాపం? ప్రశ్న. భగవంతుడు దీనికి కూడా సమాధానం చెప్తాడు. రాగము, ద్వేషభావంతో చేసే చర్యలు పాపానికి దారి తీస్తాయి. ఏ రాగద్వేషాలు లేకుండా లోకహితానికై చేయబడి అన్ని కర్మలు అవి ఎంత క్రూరంగా కనిపించినా పుణ్యమైనవే. ఇది భగవద్గీతలో చెప్పిన సమాధానం. అసలు రాగద్వేషాలు లేకుండా క్రూర కర్మలను చేస్తారా అని సందేహము కలగవచ్చు. నేను ఒక ఉదాహరణను ఇస్తాను. ఒక న్యాయాధీశుడు నేరస్తునికి శిక్షను విధించాడనుకోండి. అతనికి వ్యక్తిగత రాగం లేదా శత్రుభావన అనేవి ఉంటాయా? ప్రశ్న. ఎవరికైనా శిక్ష వేయటం చాలా క్రూరంగా అనిపించవచ్చు. కానీ నేరస్తునికి శిక్ష విధించడం లోకహితం కోసమే మాత్రమే కాదు, ఆ నేరస్తుని మంచికై కూడా అది వర్తిస్తుంది. తన కొడుకుకే పిచ్చి పట్టిపోయి దౌర్జన్యం చేస్తుంటే వాడికి గొలుసులు వేసి కట్టేసి ఉంచుతాము. ఇది పాపం అవుతుందా? ప్రశ్న. అది వాడి మంచిని కోరి ఇతరులకు ఇబ్బంది కాకూడదని చేస్తాము. అదేవిధంగా శాస్త్రాలు మనందరినీ ఇది చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇది ఇట్లా చేయకూడదు అంటూ తన ఉత్తర్వులతో కట్టిపడేశాయి. ఈ అనుశాసనాలను మన కోసం, ప్రపంచం కోసం కూడా మంచివి. మనం శాస్త్రాల ప్రకారం నడుచుకోవాలని శ్రీకృష్ణ భగవానుడు నొక్కి వక్కాణించాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము 24వ శ్లోకం. ఏది చేయవలసిన కార్యం, ఏది చేయకూడనిది అని నిర్ణయించడానికి శాస్త్రాలే నీకు ప్రమాణం అని ఆయన బలంగా చెబుతాడు. ప్రతివాడు తన సొంత బుద్ధి ప్రకారం పనిచేస్తూ పోవడం కాక శాస్త్ర నిర్దేశం ప్రకారం కార్యాన్ని చేయాలి. ప్రస్తుత కాలంలో భగవద్గీతకై లోకంలో ఒక మోజు కనపడుతున్నది. మన శాస్త్రాలు చెప్పిన అనుశాసనం పట్ల విశ్వాసం లేనివారు, నాస్తికులు, పరిశోధకులు, తెల్లవారు అందరూ గీతను పొగుడుతారు. స్వధర్మం ఆచరించాలి అనే గీతావాక్యానికి వీళ్ళు వేర్వేరు అర్థాలు చెబుతారు. కానీ అదే గీత నుండి పైన నేను చెప్పిన శ్లోకంలో మాత్రం ద్వైతీ భావం లేకుండా ప్రతివాడు తన విద్యుక్త కర్మల్ని శాస్త్రం ప్రకారం ఆచరించాలనే అర్థాన్నే చెబుతారు. వ్యక్తిగతమైన రాగద్వేషాలు లేనప్పుడు ఎవరైనా, ఏదైనా, ఏ రకమైన కార్యమైనా ఎవరికి ద్వేషం ఉండదు. రాగద్వేషాలు అంతరిస్తే సంతోషంగా ఉంటూ ప్రేమతో ఏ పనినైనా చేయటం వీలు పడుతుంది. అహంకారమే కామానికి, విరోధానికి కారణం. అహంకారం అంతరిస్తే ఏ పని గొప్ప, తక్కువ అనే భావన కలగదు. ఇది మన కర్తవ్యం అని భావించి ఏ పనినైనా సంతోషంగా చేయగలుగుతాము. లోకం అభివృద్ధి చెందుతుంది. ఇది నేను చేశాను, నేను నా కోసం చేశానని అహం లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండటమే గీతలో చెప్పిన కర్మయోగము. వ్యక్తిగత ఇష్టాలు లేకుండా లోకహితం కోసం ఆత్మశుద్ధిని పొందగోరే కర్మలలో ప్రవర్తిల్లే సంస్కృతి మన దేశంలో వైదిక కాలం నుండి పరిడవిల్లింది. శ్రీకృష్ణ భగవానుడు ఈ సంస్కృతిని మనకు భగవద్గీత అనే చిన్న పెట్టెలో పెట్టి ఇచ్చి ఆశీర్వదించాడు. మన జీవితంలో ప్రతి చర్యను ఈ బోధ వెలుగులో సూక్ష్మంగా పరిశీలించుకోవాలి.
ఈ క్రియలో ఏమైనా స్వార్థపు లాభం ఉన్నదా? పేరు గొప్పలు ఉన్నాయా? ప్రశ్న. కామం ఉన్నదా? ప్రశ్న. విరోధ భావం, పక్షపాత భావన కానీ ఉన్నాయా? ప్రశ్న. అవన్నీ ఉంటే అది బయటికి ఎట్లా కనిపించినా అది పాపమే. మనము మన ప్రతిచర్యను ఈ విచారం అనే కాంతిలో సూక్ష్మంగా పరిశీలించుకోవాలి. మన స్వార్థం ఏదైనా కోరి ఒక పనిని చేపట్టామనుకోండి, ఆ పనిని విజయవంతంగా చేయటానికి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అందువల్లే శ్రీకృష్ణుడు అన్నాడు, శాస్త్రాలు ఏదేనిని ఒకరి కర్తవ్యంగా విధించాయో దానిని మాత్రమే ప్రమాణంగా తీసుకోండి. అందరి పట్ల సమానమైన ప్రేమతో, శుద్ధమైన హృదయంతో ప్రతివాడు తన కర్తవ్యాన్ని ఈ విధంగా చేస్తూ పోతే ఈ సమాజంలో ఏ పోటీ, ఈర్ష్యాభావం, జగడం అనేవి ఉండవు. లోకమంతా సంతోషంగా ఉంటుంది. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియనేస్తము నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర.